వెల్కమ్ టు రాజనీతి. బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత తన తండ్రి అయిన కేసీఆర్కు రాసిన లేఖ, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనిస్తే పార్టీలో కవిత స్థానం ప్రశ్నార్థకంగా మారింది అనిపిస్తోంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత ఆ రజతోత్సవ సభలో జరిగిన పాజిటివ్స్, నెగిటివ్స్, పార్టీలో జరుగుతున్న పాజిటివ్స్, నెగిటివ్స్ వీటన్నిటి మీద కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో నిజానికి లోటుపాట్లు ఏమైనా ఉంటే తండ్రితో నేరుగా సంప్రదించవచ్చు, చర్చించవచ్చు కూడా. మిగతా నాయకులకైతే కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. అలాగే లోపాల మీద చర్చించే అవకాశం ఇవ్వకపోవచ్చు మిగతా నాయకులకి. కానీ కవిత కేసీఆర్ కుమార్తె కాబట్టి ఆవిడ ఎప్పుడైనా వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది, పార్టీలో జరుగుతున్న లోపాల మీద చర్చించే అవకాశం కూడా ఉంటుంది. కానీ అలా చేయకుండా లెటర్ రాశారు. ఆ లెటర్ బయటకు లీక్ అయింది, దాని మీద గొడవ జరుగుతూ ఉంది. మరి లెటర్ రాయడానికి కారణం ఏంటి? కేసీఆర్ కుమార్తెను కలవటానికి ఇష్టపడలేదా, అపాయింట్మెంట్ ఇవ్వలేదా, లేదంటే అసలు కవితకే వెళ్ళటం ఇష్టం లేదా అనేది ఒక చర్చ. ఈ లేఖలో ఆవిడ సరే పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ నెగటివ్స్ గురించి రాశారు. బీజేపీతో మీరు పొత్తు పెట్టుకుంటారన్న చర్చ, పెట్టుకుంటారన్న అభిప్రాయం బయట ఉంది, పార్టీ వర్గాల్లో ఉంది. దానికి తగ్గట్టే మీరు బీజేపీని టార్గెట్ చేయలేదు రజతోత్సవ సభలో అని ఎంచారు. అలాగే పార్టీలో ఉద్యమకారులకు ప్రాధాన్యత తగ్గింది, మధ్యలో చేరిన వాళ్ళకు ప్రాధాన్యత పెరిగింది, ఇది విధానపరమైన తప్పు అని మాట్లాడారు. కేసీఆర్ పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం లేదని నిందించారు కూడా. ఇది చాలా పెద్ద ఆరోపణ. ఎందుకంటే కేసీఆర్ తత్వం ముందు నుంచి అలాగే ఉంది. ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఎవరికి అందుబాటులో ఉండేవారు కాదు. దానికి నచ్చిన వాళ్ళు ఆయన దగ్గర ఉండేవాళ్ళు. పైగా కేసీఆర్ శైలి ఎలా ఉంటుంది ఏంటి అనేది కవితకు బాగా తెలుసు. ఆయన ఎలా ఉంటారు, ఎంతమందికి అపాయింట్మెంట్లు ఇస్తారు, ఎంతమందికి మాట్లాడే అవకాశం ఇస్తారు, ఇవన్నీ తెలిసి కూడా లెటర్లో దాన్ని మెన్షన్ చేశారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా లేదా ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరైనా ఒక నాయకుడిని ఆయన కలవాలనుకుంటేనే ఆ నాయకుడికి అపాయింట్మెంట్ దక్కినట్టు. నాయకుడు కలవాలంటే అందుబాటులో ఉండడు. ఆ విషయం అందరికీ తెలిసి కూడా తండ్రి వైఖరిని ప్రశ్నించారనుకోవచ్చు. వీటి మీద చర్చ కూడా జరగాలన్నారు. లేఖ బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్గాలు ఇది ఫేక్ లెటర్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించారు, కాంగ్రెస్ ఇరకాటం నుంచి బయటపడటానికి, ఆరోపణల నుంచి బయటపడటానికి, డైవర్ట్ చేయడానికి దీన్ని రాసిందని బీఆర్ఎస్ నాయకులు శ్రావణ్ లాంటి వాళ్ళు మాట్లాడారు. బీఆర్ఎస్ ఆస్థాన పత్రిక నమస్తే తెలంగాణ కూడా అదే రాసింది, కాంగ్రెస్ క్రియేట్ చేసిన లేఖ అని. కానీ కవిత అమెరికా నుంచి రావడంతోనే విమానాశ్రయంలోనే చెప్పేశారు, ఆ లేఖ నేనే రాశాను, మా పార్టీలో ఉన్న కొన్ని దెయ్యాలు ఆ లేఖను బయటకు లీక్ చేశాయని మాట్లాడారు. దాంతో అప్పటి వరకు వీళ్ళేదో కాంగ్రెస్ మీద అటాక్ చేద్దాం అనుకున్న వాళ్ళ నోర్లు మూతబడినాయి. కవిత అమెరికా నుంచి హైదరాబాద్ విమానాశ్రయంలో కాలు పెట్టగానే జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జాగృతి అనేది అది ఒక సామాజిక సేవా సంస్థ లాంటిది. కవిత గారు ఏర్పాటు చేశారు. తెలంగాణకు సంబంధించి సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తున్న కవిత గారికి స్వాగతం అంటూ ప్లకార్డులు పట్టుకొని సీఎం అని కవితకి జైలు కొట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆహ్వానం పలకడానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కానీ, బీఆర్ఎస్ జెండాలు కానీ, కేసీఆర్ ఫోటోలు కానీ పట్టుకోలేదు. కేవలం కవిత గారివే ఉన్నాయి. కవిత ఫాలోవర్స్ మాత్రమే వచ్చారనుకోవాలి. పార్టీ కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆవిడ మీడియా మైకుల ముందు మాట్లాడుతూ కేసీఆర్ దేవుడు లాంటోడు, ఆయన చుట్టూ దెయ్యాలు తయారై ఆయన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాయని మాట్లాడారు. వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది, రహస్యంగా ఉంచాల్సిన లేఖను బహిర్గతం చేశారు, కేసీఆర్ కుమార్తె అయిన నాలాంటి వాళ్ళ లేఖ బయటకు వస్తే ఇక పార్టీలో మామూలు నాయకుల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి అని మాట్లాడారు. దీని మీద చర్చ జరగాలన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆవిడ లేఖ రాసింది కేసీఆర్ని ఉద్దేశించి, కేసీఆర్ గారికి లేఖ రాశారు. ఆ లేఖ ఆయనకు చేరుతుంది. అది బయటకు లీక్ అయిందంటే ఆయనే లీక్ చేయాలి. ఎందుకంటే కవిత గారు అలాగ లీక్ చేయరు, ఇంకెవరు చేస్తారు? కేసీఆర్కి దగ్గరగా ఉండేవాళ్ళు ఇంకెవరన్నా కేటీఆర్ లాంటి వాళ్ళు చేయాలి. మరి ఇక్కడ దెయ్యాలు ఎవరు? ఇండైరెక్ట్గా తన అన్న మీద అటాక్ చేశారని అనుకోవాలి. బీఆర్ఎస్లో కేటీఆర్ నిర్ణయాత్మకంగా ఉన్నారు. కేసీఆర్ సూచనలతో ఆయన పార్టీని నడిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ఏ భావి నేత అని అందరికి అర్థమయ్యేలాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ పార్టీలో కవితకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కేసీఆర్ సూచన మేరకే ఇవ్వట్లేదన్న ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కవితకు ప్రాధాన్యత తగ్గించారు. ఇది ఆమెను తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురి చేస్తుంది. కవిత రాజకీయంగానే కాకుండా అన్ని రకాలుగా ఓవర్ అంబిషియస్ లేడీ. అందుకే ఆవిడ లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు. ఒక లిక్కర్ అనే కాదు,
అన్ని విషయాల్లో వివాదాస్పదంగానే ఉండేవారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బంగారు ఆభరణాలు షాపింగ్ చేసి డబ్బులు ఎవరన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎల్ఎన్టీ వాళ్ళ మెట్రో ప్రాజెక్ట్, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. సినిమా నిర్మాతలని జాగృతి సంస్థ తరపున బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు సినిమాలు రిలీజ్కి ముందు అనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయాల్లో కూడా కేటీఆర్ హరీష్ రావుతో సమానమైన గుర్తింపు కోసం బాగా పాకులాడారు, పరితపించారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు పదవుల కోసం ఆయన మీద ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం ఉంది. పార్టీ ఓడిపోవటం, కవిత జైలు పాలైన తర్వాత కంప్లీట్గా పార్టీ కేటీఆర్ చేతిలోకి వచ్చేసింది. ఈ పరిణామాలన్నీ కవితకు నచ్చట్లేదనేది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. అందుకే అన్న మీద తిరుగుబాటు బావట ఎగరవేశారని అంటున్నారు. కేసీఆర్ని ఏమీ అనకుండా కేసీఆర్ మంచివాడు అంటూనే పార్టీలో కొన్ని దెయ్యాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఈ తిరుగుబాటు వల్ల కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ తన కుమారుడికే పార్టీ పగ్గాలు అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ అంతా కూడా కేటీఆర్ వెనకాల నిలబడే అవకాశం ఉంటుంది. కవిత వెనకాల ఎవరు రారు. కవిత తిరుగుబాటు వెనకాల కాంగ్రెస్ నేత, ఒక కాంగ్రెస్ పార్టీ నేత హస్తం ఉందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇదే సమయంలో హరీష్ రావు గారి భవితవ్యం ఏంటనే చర్చ కూడా జరుగుతూ ఉంది. హరీష్ రావుకి పార్టీ మీద గ్రిప్ ఉంది, గ్రౌండ్లో మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి పిఆర్ ఉంది, ఉద్యమకారులతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఉద్యమకారులంతా కూడా ఆయన వెనకాల నిలబడే అవకాశం ఉంటుంది ఆయన ఒకవేళ బయటకు వస్తే. అయితే కొంతకాలంగా ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం ఉంది. కానీ మొన్న ఇటీవల ఆయన కేసీఆర్ నాయకత్వంలో గతంలో ఎలా పనిచేశానో నాయకత్వాన్ని కేటీఆర్కి అప్పచెప్తే కేటీఆర్ నాయకత్వంలో కూడా అదే విధంగా పనిచేస్తాను, నేను బీఆర్ఎస్ పార్టీకి బద్దుడినై ఉంటానని ప్రకటించారు. కానీ ఇప్పటికే బీజేపీతో సంప్రదింపులు జరిపారు, ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. హరీష్ రావు కనుక బీఆర్ఎస్ పార్టీని వీడారంటే ఆ పార్టీకి నష్టం జరుగుతుంది. ఆయన ఏ పార్టీలో బీఆర్ఎస్లో ఉన్నా లేదా బీజేపీలో ఉన్నా ఆయనకు రాజకీయ భవిష్యత్తు బాగానే ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేటీఆరే ఉంటారు. కవిత రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ప్రశ్నార్థకం అవుతుంది. పార్టీ కనుక కవితని దూరం పెడితే ఆవిడ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే ఒక పార్టీని ఏర్పాటు చేస్తారు అనేది బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. దీనికి తగ్గట్టే ఆవిడ జైలు నుంచి, తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల సమస్యల మీద అలాగే బహుజనుల సమస్యల మీద ఎక్కువగా మాట్లాడుతున్నారు. పార్టీ వేదికల కంటే జాగృతి వేదికల మీదే ఎక్కువగా ప్రత్యక్షం అవుతున్నారు. మామూలుగా అయితే తెలంగాణ జాగృతి అనేది సాంస్కృతిక పరమైన కార్యక్రమాలకు పరిమితం కావాలి. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీ తరహాలో కార్యక్రమాలు చేపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం, పూలే విగ్రహం ఏర్పాటు, వీటన్నిటితో పాటు దాదాపుగా తెలంగాణలో జరుగుతున్న అన్ని సమస్యల మీద సొంతంగా పోరాటాలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో బహుజనుల కోసం పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతారనే ప్రశ్న కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే తెలంగాణలో పెత్తందారి వర్గానికి చెందిన కవిత బహుజనుల కోసం, బహుజనుల సమస్యల కోసం నేను పార్టీ పెడుతున్నానంటే ఎంతవరకు ఫాలో అవుతారు, ఎంతవరకు ఆదరిస్తారు, ఇవన్నీ ప్రశ్నలు. కేసీఆర్ జోక్యం చేసుకుని కవిత వివాదాన్ని సెటిల్ చేస్తే కనుక కొంత రాజకీయంగా భవిష్యత్తు, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఆవిడ రాజకీయ భవిష్యత్తు కొంతవరకు బాగానే ఉంటుంది. అలా కాకుండా బయటికి వెళ్ళాలి, పార్టీ పెట్టాలనుకుంటే బీఆర్ఎస్తో పాటు రాజకీయాల్లోనే కవిత ప్రస్థానం ముగిసిపోయినట్టే అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.